హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం రాంపల్లిలో ఉన్నాము. రాంపల్లిలోని బృందావన్ కాలనీలో అయితే ఒక 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకు సేల్లోకి వచ్చిందనమాట. ఈ హౌస్ వచ్చేసి మనకి 220 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజింగ్లో అయితే ఉంది. అండ్ అలాగే మనకి హౌస్ ముందు అయితే 30 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. మనం కంప్లీట్ హౌస్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. చూడండి, ఇది మొత్తం పార్కింగ్ అనమాట. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. మనకు ఒక కార్ పెట్టడం కూడా చాలా 2-3 బైక్స్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి హౌస్కి ఎలివేషన్ చూసుకున్నట్టయితే చూసేయండి, టైల్స్తో ఎంత బాగా డిజైన్ చేశారో. అండ్ మనకు పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారనమాట. వుడెన్ డిజైన్తో అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్కి సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు, ఒకసారి చూసేయండి. సెట్ బ్యాక్ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి బోర్ అండ్ సంప్ అయితే మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారండి. ఇప్పుడు మనం అయితే హాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మెయిన్ డోర్ అండ్ చెవుకోట అయితే మొత్తం టేకుడ్తో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసేయండి, మనం హాల్లోకి అయితే వెళ్ళిపోదాము. చూసేయండి, ఇది హాల్ అనమాట. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో అయితే మనకు ఒక విండో అయితే ఇచ్చారు. ఇవన్నీ యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారండి. అండ్ అలాగే మన విండో చుట్టూ అయితే గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ మనం అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ చూసేయండి, వుడ్ కలర్తో అయితే ఇచ్చారు. డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టీవీ యూనిట్ అయితే ఇచ్చారనమాట. ఈ టీవీ యూనిట్ చుట్టూ చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి హాల్లో నుంచి అయితే ఇటు సైడ్కి అయితే ఒక డోర్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం అయితే ఇచ్చారనమాట. ఈ హౌస్ మొత్తం మనకు మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది, ఒకసారి వచ్చేసేయండి. అన్ని డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట బెడ్రూమ్స్కి అయితే. అండ్ ఇది కూడా రూమ్ చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి, డిజైన్ చాలా బాగుంది కదా. అండ్ అలాగే మనకు విండో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. విండో చుట్టూ కూడా మనకి ఇక్కడ కూడా గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ వాల్కి అయితే మంచి డిజైన్ అయితే చేశారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. చాలా ఐటమ్స్ అయితే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు, చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు హాల్లో నుంచి ఇటు సైడ్కి వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ టైల్స్ కూడా రూఫ్ వరకు ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే వచ్చింది. చూసేయండి, టైల్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. మనకి వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. డోర్స్ అయితే ప్రతి రూమ్కి డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లోపలికి అయితే వచ్చేసేయండి, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది రూమ్ అయితే. మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టంగా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ అయితే మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి రూమ్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ప్రతి రూమ్లో ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే వచ్చిందనమాట. టైల్స్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి కదా. అండ్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ అలాగే మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక సైడు వాల్కి చూసుకున్నట్టయితే మంచి డిజైన్ అయితే ఇచ్చారు. పెయింటింగ్ చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే కిడ్స్ బెడ్రూమ్ అయితే ఉంది, వచ్చేసేయండి. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి, వచ్చేసేయండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మన వాల్కి అయితే మంచి డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనం చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ప్రతి రూమ్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ లైటింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ప్రతి రూమ్కి ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి అయితే లో రూఫ్ లాగా ఇచ్చారనమాట. మనం ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ అండ్ డైనింగ్ అయితే చూసేద్దాం. కిచెన్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఈ డిజైన్ అయితే చూసేయండి, ఆర్చ్ లాగా ఇచ్చారు. డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూమ్ ఇచ్చారనమాట. పూజ రూమ్ కూడా 2-3 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. అండ్ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ నుంచి ఇటు రాగానే ఇక్కడ వచ్చేసి డైనింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ డైనింగ్ సంబంధించిన ఐటమ్స్ అని పెట్టుకోవడానికి అయితే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడైతే వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ మనకి డైనింగ్ ఏరియాలో కూడా మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారనమాట. అండ్ ఇటు నుంచి ఇటు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఎల్ షేప్లో ఇచ్చారు. అండ్ అలాగే మనకు గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారండి. అండ్ సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మన కిచెన్ నుంచి అయితే బయటకైతే డోర్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి. డైనింగ్ అండ్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకి ఇక్కడ నుంచి ఇటు చూసుకున్నట్టయితే మనకి డైనింగ్ అండ్ కిచెన్ నుంచి అయితే మనకు బయట సైడ్కి అయితే డోర్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి వచ్చేసేయండి.
బయటైతే మనకి ఇక్కడ కూడా వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి హౌస్ చుట్టూ అయితే సెట్ బ్యాక్ ఇచ్చారండి. సెట్ బ్యాక్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఈ హౌస్కి అయితే ఇండివిజువల్ బోర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇటు సైడ్ కూడా సెట్ బ్యాక్ అయితే ఉంది. ఇది కూడా గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారనమాట. 3 సైడ్స్ హౌస్కి 3 సైడ్స్ అయితే సెట్ బ్యాక్ ఇచ్చారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ హైలైట్స్ అయితే ఒకసారి చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో ఉంటుంది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ కాలనీ వచ్చేసి బృందావన్ కాలనీ అనమాట. మనకు చుట్టూ సరౌండింగ్స్ అన్ని హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఆల్రెడీ లివింగ్లో ఉంటున్నారు. ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. అండ్ మనకు అలాగే ఓఆర్ఆర్ నుంచి అయితే మనకు 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిరి హాస్పిటల్ అయితే నియర్ బై ఉంటుంది. చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి. అండ్ మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే 10 మినిట్స్ డ్రైవ్లో అయితే ఉంటుందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే. ఓవరాల్గా ఈ హౌస్ ప్లాన్ అయితే మనకి ఇది హాల్ అండి. హాల్ నుంచి అక్కడైతే మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఆపోజిట్లోనే కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ హాల్ నుంచి ఇటు సైడ్కి అయితే మనకి అటు డైనింగ్ అండ్ పూజ రూమ్, కిచెన్ అయితే ఇచ్చారనమాట. ఈ హౌస్ అయితే కంప్లీట్గా చూసేశారు కదా. అండ్ ఈ హౌస్ అయితే మనకు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1.15 CR అండి. ఇది నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ ప్రమోషన్ కోసం అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.